నల్లమల గతంలో అనేక ఉద్యమాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే చెంచులు ఆదివాసీ ప్రజలంతా కూడా దశాబ్దాల పాటు భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసినప్పుడు కూడా ఫలితం లేకపోయింది. సో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో నల్లమల చెంచుల కోసం ప్రత్యేకించి ఒక వినూత్నమైన కార్యక్రమానికి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడైతే వీళ్ళు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేశారో ఆ పోరాట ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకం పేరే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం. ఈ పథకం ద్వారా నల్లమలలో నివసిస్తున్నటువంటి చెంచులు ముఖ్యంగా ఈ మాచారం గ్రామం, ప్రస్తుతం నేనున్నది నల్లమల అటవీ ప్రాంతం, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామానికి ఆనుకొని నల్లమల అడవి ఉంటుంది. ఈ గ్రామంలో నివసిస్తేటువంటి చెంచులకు అటవీ సమీప భూములు అంటే పోడు భూముల్ని వాళ్ళకు పట్టాగా హక్కులు కల్పిస్తూ ఇందులోనే వ్యవసాయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందులో ప్రత్యేకించి 100% సబ్సిడీతో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకమైనటువంటి పండ్ల తోటలు పెంచేందుకు ఆస్కారం కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం కోసం ముందుగానే వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు దాదాపు 33 ఎకరాల ప్రాంతంలో 23 మంది రైతులకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక వినూత్న రకమైనటువంటి పంటలను పండిస్తూ పండ్ల తోటలు పెంచేటందుకు ఆస్కారం ఏర్పరిచింది. ఇందులో ప్రత్యేకించి నీటి కోసం నీటి వసతి కల్పిస్తూ బోర్లు ఏర్పాటు చేశారు. అట్లాగే ఆ బోర్ సిస్టమ్ నడవడానికి సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ కన్వర్జేషన్ చేస్తూ పండ్ల తోటలు పెంచేటందుకు ఆస్కారం కల్పించారు. దీంతోపాటు కింద ఒక అంతర పంటలు సాగు చేస్తూ వాళ్ళకు రెగ్యులర్గా ఇన్కమ్ రావడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీ ద్వారా నెలకు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయడం, అట్లా రోజువారీగా వాళ్ళకు డైలీ దినసరి కూలీతో పాటు వాళ్ళు పండ్ల తోటల పెంపకం ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని ప్రారంభించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద నల్లమల ప్రాంతంలో అచ్చపేట కాన్స్టిట్యున్సీలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైతులు చాలా స్వేచ్ఛగా, ఒకప్పుడు భయాందోళనలు ఉగ్రతలు ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఇందులో పండ్ల తోటల్లో ఉద్యానవన శాఖ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి పండ్ల తోటలు అటు మామిడి కానీ, అవకాడో, అలాగే బత్తాయి, నిమ్మ, రకరకాల పండ్ల తోటల్ని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. వాటితో పాటు మెల్లమెల్లగా అంతర పంటలను కూడా సాగు చేస్తూ వాళ్ళు కూరగాయలు లేకపోతే మిగతా వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ జరిగిన గొడవలు కానీ ఘర్షణలు కానీ అన్నీ కావు. వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఒక రైతు ఉన్నారు, మల్లయ్య అనే రైతు. సో ఆయన చెంచు ఆదివాసి. గతంలో ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇక్కడ వ్యవసాయం చేయాలంటే ఎన్ని కష్టాలు చవిచూశాడు. గతంలో మీరు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు వ్యవసాయం చేస్తే అనిపిస్తుంది? ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళకు మాకేం కాదు, తగాదాలు పెరిగేది వస్తుండేది. వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొని వస్తుండేది, మేము వచ్చి దున్నుతుండేది. ఇట్లా పెరిగి లాస్ట్కు సెక్షన్ ఆఫీసరు 3 ట్రాక్టర్లు తీసుకొచ్చి దున్నుతుంటే మేము ఎదురుగా పోయి దున్నొద్దు ఆపేయాలని అంటే ఇంకా మీదేముంది చూపిరు ప్రూఫ్ అది ఇది అని మాట్లాడితే మా కాడ ఏం లేదు సార్, మేము చేసిందే ప్రూఫ్. ఇంకా గొడవతో పెరిగి పెద్దగా అయ్యి ఇంకా జైలుకి పోయి కూడా 2 వారాలే ఉన్నాం జైల్లో. వెళ్ళొచ్చినాం, మళ్ళీ వెళ్ళొచ్చి ఇంకా బెయిల్ మీద తిరిగి ఇంకుంటున్నాం ఉండి దాదాపు 3 ఏళ్ళు తిరిగినాం. ఈ మన రేవంత్ రెడ్డి ఏమంటే గెలిచినాక హోమ్స్క్యూషన్ సార్ వచ్చి కేసు కొట్టేపించిండు. కేసు కొట్టేసినాక ఇంకా ఇప్పుడు భూముల బోర్లు, మంచి వాటరు, పైపులు, మొక్కలు గీకలు బాగున్నాయి. ఇప్పుడు ఈ పొలంలో అవకాడో తోటలు పండిస్తున్నారు. తర్వాత కింద అంతర పంట వేరుశనగ పల్లి ఉంది. ఇప్పుడు మీరు అంతా వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు? గతంలో ఇట్లాంటి పంటలన్నీ మీకు కొత్తగా అనిపిస్తున్నాయా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మొక్కలు కాబట్టి కొత్తగానే ఉంది. అంటే ఇంతకుముందేమో మామూలుగా ఇట్లా చేసేది ఉండేది. ఇప్పుడేమో మళ్ళీ మొక్కలలో మళ్ళీ చిన్న మొక్కలు చూసుకోవాలన్నా, ఇక్కడ పైరు చూసుకోవాలన్నా, అట్లా వెరైటీగా ఉంది సార్. పాత రోజులను తలుచుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం? ఇప్పుడు బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వచ్చింది, మనకు మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు వాటర్ ఉంటే ఏదైనా పండియగలుగుతాం. వాటర్ రావడమే మనకు గొప్ప ముఖ్యమైన సార్. గతంలో వాటర్ లేకుండే, ఎందుకంటే వేరే వాళ్ళది తీసుకొని కిరాయి లెక్క పంటకు వేస్తే 10,000 ఇవ్వాలి, పైపులకు 5,000 ఇవ్వాలి, ఇట్లా ఇచ్చి పండించినాయి ఇంతకుముందు.
ఇప్పుడు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల సబ్సిడీ అంటే మొత్తం 100% ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా మీకు ప్రభుత్వమే అంతా అన్ని వసతులు కల్పించింది కదా. గతంలో ఎట్లా ఇబ్బందులు పడేవారు? గతంలో ఏది లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి ఉంటేనే పెట్టుబడి సీట్ల కడుకుతాం వాళ్ళు ఇవ్వకపోయేది. మీరు అందులో మీరు వేస్తే పంతదా ఫారెస్టులు దున్నుకుంటారా ఏందని అట్లా ఉండేది పరిస్థితి. ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మా కాడికి వాళ్ళు వచ్చేది లేదు, మాకు కొలిచిచ్చిండ్రు, పట్టాలేనికి కూడా చూస్తుండ్రు, అది ఓకే చేస్తారు సార్. ఇంకా మా కాడికి వచ్చేది పరిస్థితి ఊహించలేదు సార్. నేను కలలుగా ఇప్పుడు ఇది భరత్ అనే సినిమా ఉంది సార్, ఆ సినిమాలో జరిగింది ఇది ఒక్క వారంలోనే. అట్లా భలే అదే అనిపించింది సార్. ఇది సింహంతోడు సినిమా లాగా అనిపించింది నాకైతే, అంత ఖుషిగా అనిపించింది. గతంలో ఎన్నో రకమైనటువంటి ఉదంతాలు జరిగాయి, ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. రైతులంతా కూడా పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితులన్నీ దాటుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళంతా ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సోలార్ బెనిఫిషరీ, ఆదిమ చెంచు జాతి ప్రజలు, వాళ్ళు మహిళా రైతు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎట్లాంటి పంటలు పండిస్తున్నారు, ఈ సోలార్ సిస్టము అట్లాగే పండ్ల తోటలు, అంతర పంటలు సాగు చేసుకొని ఎట్లా వాళ్ళు సస్టైన్ అవుతున్నారు, దీంతోపాటు వాళ్ళు రోజు ఈ పొలంలో ఎట్లా పనులు చేస్తున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మీ దగ్గర ఇప్పుడు ఏం పంట పండిస్తున్నారు మీరు? మేము మామిడిలో అంతర పంటగా పత్తి వేసినాం సార్. ఓకే, ఇప్పుడు ఈ పంట గురించి మీకు తెలుసా ఎట్లా పండించాలనేది? మామిడి గురించి తెలుసు సార్. ఎట్లా, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, ఎట్లా చేస్తారు చెప్పండి. రోజు మేము మామిడి గురించి సంగారెడ్డిలో 3 రోజులు ట్రైనింగ్కి వెళ్ళినాం సార్. దాన్ని అంటుకట్టడం కానీ, దాని కత్తిరింపులు, ఏ టైంలో ఏ ఎరువులు వేసుకోవాలి అనేటివి మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది సార్. అదే విధంగా మేము పక్క రైతులకు కూడా మేము ట్రైనింగ్ చేస్తూ పక్క రైతులకు కూడా ఎట్లా చేయాలి ఏందని చెప్పుకుంటూ అంతర పంటల గురించి కూడా వాళ్ళకు పత్తి కానీ లేకపోతే పల్లి కానీ మిగతా కూరగాయలు కానీ ఎలా పండించాలి, అంతర పంటలు, ఇవన్నీ మేము ట్రైనింగ్లో నేర్చుకొని వాళ్ళకి చెప్తూ మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ భూములకు మీరు రావాలంటే పోయిన సంవత్సరం వరకు ఎట్లా ఉండే పరిస్థితి, ఎట్లా అనిపిస్తుండే? గతంలో మేము రావాలంటే మాకు ఫారెస్ట్ ఈ చిలకలు అడుగు పెడితే మాకన్నా ముందే ఫారెస్ట్ వాళ్ళే ఉండేది సార్. మీకు ఎవరు అనుమతులు ఇచ్చారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయనే మాటలే వినాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం స్వతంత్రంగా మాకు మేముగా ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి మా చిలకల పనులు చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మాత్రం మాకు డైరెక్ట్ సీఎం గారే మమ్మల్ని, సీఎం సార్ గారు మమ్మల్ని ఇది రైతులను చేసినందుకు జీవితాంతం ఆ సార్కి రుణపడి ఉంటాం. పండ్ల చెట్లు ఉన్నాయి, అట్లాగే సోలార్ సిస్టమ్ ఉంది, బోర్ ఉంది, స్ప్రింక్లర్స్ ఉన్నాయి, డ్రిప్ ఉంది, అవన్నీ ఎట్లా ఆపరేట్ చేస్తారు? డ్రిప్స్ అయితే 3 రోజులు రెగ్యులర్గా వేస్తాం సార్. 3 రోజులకు ఒకసారి తడేసుకుంటాం. ఇంకా స్ప్రింక్లర్లు అయితే మనం ఎక్కువైతే ఇప్పుడు ఏం యూజ్ చేయం సార్. పంట అంతర పంటల కోసం మాత్రమే స్ప్రింక్లర్ యూజ్ చేస్తాం. వర్షాకాలం కాబట్టి దాంతో ఇప్పుడు మనకేం యూజ్ లేదు సార్. ఇప్పుడైతే డ్రిప్స్ ద్వారానే నడిపించుకుంటున్నాం సార్. సోలార్ ఎనర్జీ అయితే అది ఇంకా కరెంట్ సమస్య ఎట్లా ఉంటుంది? సోలార్ ద్వారా ఎట్లా సమస్య? కరెంట్ కన్నా మాకు సోలారే మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎండ గట్టి ఉన్నప్పుడు దాని అంతా అదే ఛార్జింగ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇట్లాంటి టైంలో కూడా నడుస్తుంది సార్. మాకు ఈ కరెంటు పోవడం రావడం కన్నా మాకు సోలార్ అయితే మంచిగా అనిపిస్తుంది సార్. గతంలో మనకు ఇంత అవగాహన లేకున్నా సార్. నేను ట్రైనింగ్కి వెళ్ళి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రైతు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి సార్ వాళ్ళు చెప్తుంటే వ్యవసాయం అంటే ఇంకా ఇంత ఉందా, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అయితే నాకు అనిపించింది సార్. అదే మా వాళ్ళకు కూడా చెప్పినాం, మనము ఈ హార్టికల్చర్ సార్ వాళ్ళని కానీ అగ్రికల్చర్ వాళ్ళని కూడా వీళ్ళ ద్వారా చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్తాం అనేది అయితే నాకు ఒక అవగాహన వచ్చింది సార్ ఈ ట్రైనింగ్ వల్ల. గతంలో జరిగిన సంఘటనలు ఆ రోజున గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? నాకైతే అసలు కొంతవరకు ఉండేది, అసలు భూములు మాకు ఇస్తారా ఇవ్వరా, అసలు వస్తాయా రావా అనేది కూడా ఉన్నది మనసులో. ఎందుకు అంత దూరం ఆలోచన, ఆత్మహత్య చేసుకోవాలంత దూరం ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చింది ఇక్కడ రైతులు? అంటే ఈ భూములు ఖచ్చితంగా మాకు ఇస్తారో ఇవ్వరో, ఫారెస్ట్ వాళ్ళే తీసుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నాలకు అనేది చేయడం అనేది జరిగింది సార్. ఒకసారిగా మొత్తం అంతా మీరు ఊహించిన విధంగా మార్పు వచ్చింది కదా, ఎట్లా జరిగింది అవన్నీ? బోర్ల వరకే వేస్తారేమో అని మేము అనుకున్నాం, కానీ సార్ వాళ్ళు ఇక్కడ మాకు ఈ పండ్ల తోటలు పెట్టిస్తారనేది అసలు మేము కలలగూడంగా అసలు ఊహించుకోలేని ఇది మార్పు. ఇది అసలు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం సార్. అసలు ఈ మార్పు మా ఆదివాసీ చెంచులకు మాకు ఇట్లా అవకాశాలు కల్పించి వాళ్ళే సార్ వాళ్ళు అంటే వాళ్ళు సార్ వాళ్ళకి కలిసే ఆలోచన చేసుకొని అది మా దగ్గరికి వచ్చి వీళ్ళకి బోర్లు వేయడమే కాకుండా ఈ పండ్ల తోటలు పెట్టిస్తే వాళ్ళు కొద్దిగా వాళ్ళ
బతుకుదెరువులు అనేది కొద్దిగా ముందుకు సాగుతుంది అనే ఉద్దేశంతో మాకు సార్ వాళ్ళు ఈ పండ్ల తోటలు కానీ ఈ బోర్లేసి సోలార్ ఫిట్టింగ్ కానీ ఈ డ్రిప్స్ కానీ ఇవన్నీ ఈ స్ప్రింకర్లు కానీ ఇవన్నీ అనేటివి మాకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారితో కానీ మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్తో కానీ మన అచ్చంపేట నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక ఆదివాసీ చెంచులు ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారు, వీళ్ళ భవిష్యత్తు ఎలా మార్చాలి, వీళ్ళ అంటే అంతరించిపోతున్న ఈ జాతికి నిలబడాలనే ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళు ఆలోచన చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ని అది మా ఊరును తీసుకొని మాకు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అంటే నిజంగా సార్ వాళ్ళకైతే జీవితాంతం మేము రుణపడి ఉంటాం. అసలు మా ఆనందం మేము ఆ 5 రోజులు మాకు ఒక పండగ జరుగుతున్న వాతావరణమే కనిపించింది. మమ్మల్ని ముఖ్యమంత్రి సార్ ఇంత ఆదుకొని మాకు ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు కల్పివ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వచ్చి బోర్లు వేయడం, తర్వాత సోలార్ సిస్టమ్స్ రావడము, మిగతా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ అవన్నీ ఒక రోజులో రావడం, మీది కాదనుకున్న భూమి మీకు దక్కడం, ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు అసలు నమ్మలేని ఆనందంగా చెప్పుకోలేక అసలు ఏంది ఇది కలనా నిజమా అనేది కూడా తెలియకుండా జరిగింది సార్. 26 బోర్లు ఒకటే రోజు వేయడం, ఒకటే రోజు అసలు డ్రిప్పు పరచడం, చాలా స్ప్రింకర్స్ వేయడం, ఎంత అసలు చెప్పుకోలేనంత ఏంది ఇది కలనా నిజమా అనేది అంటే ఆనందంగా ఉంది సార్. గతంలో మేము సాగు చేయాలంటే వర్షాధారానికి ఆధారపడి వేసుకునేది సార్. ఆ పంట కూడా చేతికి వస్తుందా రాదా అనేది ఒక బాధాకరంగా ఉన్నది. అసలు మాకు పండిన దగ్గర పండింది అనే ఆలోచన అయితే లేకుండా ఉన్నది. కానీ ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది సార్, ఎంతో బలం వచ్చినట్టు అయింది. తోటలు పెట్టుకునే మాకు అవకాశం ఇచ్చినందుకు నాకైతే అవకాడో ఇచ్చారు. అవకాడో చెట్లు పెట్టుకోవడం అసలు ఒక మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ లాగా అనిపిస్తుంది సార్. నాకు 6 లక్షల రూపాయల యూనిట్ కాస్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా 100% సబ్సిడీ తోటి ఇట్లా పండ్ల తోటల్ని ఏర్పాటు చేశారు. అందులో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది, స్ప్రింక్లర్స్, సోలార్ సిస్టమ్. రెగ్యులర్గా వాళ్ళు ఒక మోటివ్ వ్యవసాయాన్ని కొనసాగించే వాళ్ళు ఒక వినూత్న విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళంతా పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.